Little Starswanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. మహాశివుని కథ. ఇది ఎవరైతే వింటారో చదువుతారో వారి పైన మహాదేవుని దృష్టి ఉంటుంది. వాళ్ళ కష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. శివ పురాణం వింటే చాలు పాపాలన్నీ నశించిపోతాయి. అదేవిధంగా పిల్లలు పాపలు సంతోషంగా ఉంటారు. పుత్ర సంతానం, పుత్రిక సంతానం మంచిగా ఉంటుంది. మంచి భవిష్యత్తు వాళ్ళకి కలుగుతుంది. ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి, మీకు మంచి జరుగుతుంది. శివయ్య ఎలాంటి పూజ చేస్తే తను మనల్ని ఎలా కనుకరిస్తారు అని అంటే, అతనికి నిష్టగా పూజ చేసి మన మనసులో శివయ్య ఓం నమః శివాయ అని స్మరించుకుంటే ఆయన మన వెంట ఉండి ఆ బోలా శంకరుడు మనకు మంచి చేస్తాడు. మంచి మనసుతో ఆయన్ని పిలిస్తే మనకు దర్శనం కూడా ఇస్తాడు. అంత భక్తి శ్రద్ధలతో మనం వేడుకుంటే ఆ శివయ్య బోలా శంకరుడు మనకి దర్శనం ఇస్తాడు. మనసు లగ్నం చేసుకొని ఆయన్ని మనసారా స్మరిస్తూ ఎటువంటి పాడు ఆలోచనలు లేకున్నా మనం భక్తితో శ్రద్ధతో మనం ఆయనని పూజ చేస్తే మనకు తప్పకుండా మంచి జరుగుతుంది. సో ఓం నమః శివాయ అని టైప్ చేసి కమెంట్ రూపంలో మీరు తెలియజేసి ఆ శివయ్యని మనసారా పూజించండి, మీకంతా మంచి జరుగుతుంది. అదేవిధంగా ఈ శివ పురాణాన్ని మీరు విని మీ పిల్లలకి వినిపించి మీరు లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ని కూడా ఇలాంటి శివ రామాయణాన్ని వినిపించి వాళ్ళని మంచి మార్గంలోకి నడిపిస్తారని కోరుకుంటూ, మీ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు మరిన్ని న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. శివ పురాణం పూర్తిగా మీరు విని హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ శివ పురాణాన్ని మీకు అందరికీ అందిస్తున్నాను. థ్యాంక్స్. పురాణంలోకి వెళ్దాం. శివ పురాణం 4వ భాగానికి స్వాగతం. శివయ్య మహిమలు చూద్దాం రండి. శంభునామ ప్రాశస్త్యము అంటే ఏమిటో ఈ 4వ భాగంలో తెలుసుకుందాం. ఇదే పరమశివుని పక్కనే శంభు అని ఒక చిత్రమైన నామంతో పిలుస్తారు. సం అనగా నిరతిశయనమైన సుఖము, భవయతి అనగా కల్పించేవాడు. ఒక వస్తువు మీ చేత అనుభవించబడినప్పుడు ఆ వస్తువు సుఖానుభూతిని మీరు పొందగలరు. వస్తువు ఉండడానికి అది మీ అనుభూతిగా మారడానికి మధ్యలో చాలా తేడా ఉంటుంది. ఈ శక్తి మీ యందు నిలబెట్టేవాడు ఈశ్వరుడు. ద్రాపే అంతస్పతే దరిద్రానిలోహిత అంటుంది. రుద్రాయం సుఖమునకు కావలసిన వస్తువు ఉండడం వేరు, సుఖంగా బ్రతకడం వేరు. ఒకడు కోటీశ్వరుడై ఉండి కూడా మిగిలిపోయిన చద్దన్నమును పులిసిపోయిన పెరుగుతో తింటాడు. కేవలం సుఖానుభావం కాదు. లోకములు 3 రకాలుగా ఉంటాయి. ఒక లోకము కేవలం సుఖములను అనుభవించడానికి ఉంటుంది. స్వర్గాది లోకములలో దుఃస్పర్శ ఉండదు. మరొక లోకం ఉన్నది, అక్కడ సుఖమన్నది ఉండదు. అది నరకలోకం. ఈ 2 లోకములు కాక సుఖము దుఃఖము 2 ఉన్న లోకం భూలోకం. అర్థమైందా ఫ్రెండ్స్? 3 లోకాలు ఉన్నాయి. స్వర్గలోకం, నరలోకం, భూలోకం. స్వర్గలోకంలో దుఃఖస్పర్శ అనేది కనిపించదు. నరకలోకంలో సుఖం అనేది ఉండదు. అదే భూలోకంలో ఈ 2 కలిసి ఉండడమే భూలోకం. ఇక్కడి నుండి మానవుడు పూర్ణ దుఃఖము కలిగిన లోకములకైనా వెళ్ళవచ్చు, లేదా పూర్తి సుఖము కలిగిన లోకముకైనా వెళ్ళవచ్చు. లౌకికంగా కోరుకుంటే స్వర్గమును కోరుకోవచ్చు. అక్కడికి వెళ్ళాలంటే పాపం చేయకుండా ఉండాలి. ఇది సాంబవైతి, మంచి భావములను ఇచ్చుట. ఇది కలగడం అంత తేలిక కాదు. శివ మహాపురాణం మీ జీవితంను సరిదిద్దుతుంది. మనం సాధారణంగా బ్రహ్మ మన లలాటం మీద రాసిన రాత ప్రకారం పనులు చేసేస్తూ ఉంటాము అని ఒక మాట అంటూ ఉంటాము. అది తప్పు.
శాస్త్రం అలా ఉండమని చెప్పలేదు. తిలకాధారణం అనే మాట ఎందుకు ఇచ్చారో తెలుసా? మీ ఆలోచన సరళిని మార్చుకొని గత జన్మలుగా తరుముకు వస్తున్న వాసనలను జయించటానికి, మీకు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలగడానికే. మీరు విభూతి నందు పెట్టుకొని బొట్టు తీసుకొని ఆజ్ఞాచక్రం మీద పెట్టుకుంటారు. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు మీ లాలాటమునందు వసించి ఉన్నారు. లాలాట లిఖితారేక పరిమార్తం నా శక్యతే. ఇది కూడా కదా సామాన్య సిద్ధాంతం. బ్రహ్మ రాసిన రాత మారదు, కానీ తిలకాధారణ చేసిన విభూతి పెట్టుకోగానే ఆలోచన సరళయందు మార్పు వస్తుంది. సాత్విక ప్రవృత్తి ముఖలో కనపడిపోతుంది. ఆజ్ఞాచక్రం మీది బొట్టు అమ్మవారి అనుగ్రహం. అమ్మవారి అనుగ్రహం ఆజ్ఞాచక్రం మీద ప్రసరించడం మొదలవగానే మీ బుద్ధి యందు ఆలోచన మారుతుంది. తప్పుడు పనులను మానివేయాలనే భావన కలుగుతుంది. అందుకని మనసును జయించలేకపోతే ముందు శరీరమును అలంకృతం చేసి లోపల మనసును సంస్కరించడం దగ్గరికి వెళతారు. పెద్దలు ఇటువంటి ఆచారము ఏదో హాస్యాస్పదంగా పెట్టలేదు కనుక తిలకాధారణ చేసి భస్మం పెట్టుకుంటే మీరు దుఃఖమును స్వీకరించి దుఃఖము నుండి బయటపడతారు. మనసుకు రజోగుణ తమోగుణ ప్రవృత్తి ఉండడం వలన మీ మనసు పాపపు ఆలోచనల వైపు తిరుగుతుంది. ఈ త్రిగుణములు మనసును సుఖములను అనుభవించమని ప్రోత్సహిస్తూ ఉంటాయి. భగవస్తబంధమైన ప్రవచనములను వినడానికి వెళ్ళడానికి బదులు లౌకికమైన కార్యక్రమాలు ఉన్నకు వాటిని చూడమని ప్రోత్సహిస్తూ ఉంటాయి. మీరు ఉన్నతిని పొందకుండా బాధిస్తూ ఉంటాయి. సంసారంలో ఉండి తరించడం చాలా కష్టం. త్రిగుణముల నుండి బయటపడడానికే సంసారంలోనికి ప్రవేశించి సుఖములను అనుభవించి ఈ సుఖములు కావు, నిజమైన సుఖం ఈశ్వరుడే అనే లక్షణమును ఏర్పరచుకొని వైరాగ్య సంపత్తిని పెంపొందించుకోవడం, దాని వలన ఇంద్రియములు మనసు చలించని స్థితికి వెళతాడు. ఇంద్రియములను గెలవడం కాదు, మనస్సు కడాలని స్థితికి పూర్ణ వైరాగ్యం అని పేరు. పూర్ణ వైరాగ్యం పొందినవాడు జరిగేది అంత ఈశ్వరలీల అంటాడు. అంత వైరాగ్యం రావడం కూడా ఈశ్వరానుగ్రహమేనా? గ్రహమే. ఈ వైరాగ్య సంపత్తి చేత శాశ్వత సుఖస్థానమైన ఈశ్వరుని యందు కలిసిపోతాడు. అప్పుడు వానికిక ఊర్ధ్వ అధోలోకములనేవి ఉండవు. ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరము లేని మోక్షస్థితిని పొందుతాడు. ఇలా పొందడానికి శంభు అనుసంధానం చేసుకుంటూ ఉండాలి. శివుడి పాదములను మీరు గట్టిగా పట్టుకున్నట్లయితే, ఏమీ చేత కాకపోయినా శివనామములు చెప్పడం మొదలుపెట్టినట్లయితే మీకు తెలియకుండా ఒక రకమైన మార్పు ప్రారంభం అయిపోతుంది. ఆ మార్పు మిమ్మల్ని మంచి ఆలోచనల వైపు తీసుకొని వెళ్ళగలదు. ఇంతకు పూర్వం ద్వాపర యుగం వరకు ఒక లక్షణం ఉండేది. రాక్షసులు వారి గుణములను బట్టి తెలిసేవారు. కాబట్టి వారిని దూరంగా పెట్టడము, పరమాత్మ వాడిని సంహారం చేయడము జరిగేది. కానీ కలియుగంలో అలా కాదు. కలియుగంలో రాక్షసులు చిత్తవృత్తుల రూపంలో ఉంటాడు. పైకి దొరకరు. మోసం చేసేవాడే చాలా నమ్మించేటట్లుగా సాధు పురుషుడిలా ఉంటాడు. అవతల వాడిని నమ్మించి మోసం చేయాలనుకునేవాడు మాట కలిపి చక్కగా మాట్లాడుతాడు. ఇప్పుడు రాక్షసుడు వాని చిత్తవృత్తి యందు ఉన్నాడు. త్రేతాయుగంలో రాక్షసులు ఈ చిత్తవృత్తుల రూపంలో ఉంటే విశ్వామిత్రుడు యాగం చేయలేడు. రాముడు పలు రాక్షసులను చంపడానికి తానే అనుసంధానం చేసుకోవలసి వచ్చేది. కానీ వారు బయట రాక్షసులుగా ఉన్నారు కాబట్టి
అప్పుడు రాముడు వచ్చి బాణం వేసి రాక్షసులను కొట్టి చంపాడు. ఈ యుగంలో అలా కుదరదు. రాక్షసులు మన మనసులోనే ఉన్నారు. వారు ఎప్పుడైనా తలెత్తి మిమ్మల్ని పడగొట్టేస్తారు. అలా పడగొట్టే రాక్షసులు ఇక్కడే చిత్తవృత్తుల రూపంలో ఉన్నారు. వీళ్ళని తొక్కి పట్టగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు. ఇతడే శంభు. అందుకే ఎవం శ్రీ శంభుదేవస్య నామాన్మష్టోత్తరం శతం అంటాము. ప్రదోష వేళలో ప్రతిరోజు శంభు నామములు చెప్పినట్లయితే ఆయన మీలో రాక్షస ప్రవృత్తులను తొక్కిపెట్టి మీ భావముల యందు మంచి ప్రవాహమును ఏర్పాటు చేస్తాడు. ఈ మంచి ప్రవాహం కలిగిన భావన చేత మీరు ఉన్నతిని పొందేస్తారు. శంభు నామమును పట్టుకొని శంభుని అనుగ్రహమును పొందిన వారిని స్థితి ఎలా ఉంటుందో మనం రుద్రప్రసూతి నాయనారు చరిత్ర చదివితే తెలుస్తుంది. రుద్రప్రసూతి నాయనారు ఈ చరిత్ర ఏమిటో తెలుసుకుందాం. 6వ మంది నాయనారల్లో రుద్రప్రసూతి నాయనారు ఒక్కరు. సన్యాసి కూడా. రుద్రం చదవాలి. అభిషేకం చేయకపోయినా రుద్రం పారాయణ చేస్తే వెంటనే పాపములు పటాపంచలు అవుతాయి. రుద్రప్రసూతి నాయనారుకి ఒక లక్షణం ఉండేది. ప్రతిరోజు కూర్చొని రుద్రాధ్యాయం చదువుతూ ఉండేవారు. అలా చదువుతున్నప్పుడు ఒక అనుమానం వచ్చింది. అందులో మేఘ్యాచ విద్యాచ వృక్షాచ హరిత్యాచ లోభ్యాయచ లభ్యాయచ ఇంద్రాయచ ప్రేతాయచ సికాధ్యాయచ ఈ మాటలు ఉన్నాయి. ఇవన్నీ ఈశ్వరుడే అన్నాడు. అనగా నీరు, నీటి మీద నురుగు, చెట్టు మీద పిట్ట, చెట్టులో ఆకుపచ్చతనం ఈశ్వరుడు. నాయనారు తిరుమల్లాయార్ ప్రాంతంలో ఉండేవారు. ఆయన ఈ రుద్రమును చదివి ఆకాశం ఈశ్వరుడు, మేఘం ఈశ్వరుడు, నీరు ఈశ్వరుడు, నురుగు ఈశ్వరుడు, చెట్టు ఈశ్వరుడు, పిట్ట ఈశ్వరుడు. కాబట్టి నేను ఇంట్లో కూర్చొని వీటన్నిటినీ చెప్తుంటే ఉపయోగం ఏమిటి? కాబట్టి నేను ఈశ్వరుడిలో చేరిపోయి ఈశ్వర అనుభూతిని పొందుతాను అన్నాడు. ఒకరోజు తెల్లవారుజామున ఎవరికి చెప్పకుండా ఊరి బయటికి వెళ్ళిపోయారు. అక్కడ గల కొండ మీద నుంచి ఒక సెలయేరు జాలు వారుతుంది. ఆ సెలయేట్లో నడుం లోతు నీళ్ళల్లో నిలబడ్డాడు. చల్లని నీటి స్పర్శకు ఈశ్వరుడు తనను కౌగిలించుకున్న అనుభూతిని పొందారు. ఇవన్నీ ఈశ్వరుడు కదా, నేను ఈశ్వరుడిలో ఉన్నాను అని నమః పేన్యాయచ నమస్కథ్యాయచ ప్రవాహ్యచ అని పారాయణ చేసి బయటికి రాలేక వచ్చేవాడు. ఒళ్ళు తుడిచేసుకొని పొడి బట్ట కట్టుకొని ఇంటికి వెళ్ళిపోయేవాడు. మరలా మధ్యాహ్నం సంధ్యావందనం కోసం ఆ చెరువు దగ్గరికి వెళ్ళిపోయేవాడు. నీళ్ళల్లో నిలబడి శివుని ధ్యానం చేసేవాడు. చుట్టూ కనిపిస్తున్న ప్రతి వస్తువులో శివరూపమును చూసేవాడు. సాయంత్రం కూడా అదే నీటిలో అదే పరిస్థితి. ఇలా కొన్నాళ్ళు జరిగింది. చివరకు రాను రాను ఆయనకు ఎవరు కనపడినా ఈశ్వరుడే కనపడేవాడు. ఆఖరికి దొంగ కనపడితే నమః చోరాయచ అనేవాడు. అలా అంతటా ఈశ్వర దర్శనం చేస్తూ ఉండేవాడు. అప్పుడు శంకరుడు, ఇక నేను తప్ప ఇంకొకడు కనపడడని నిన్ను నాలోకే తీసుకోవాలి అని నాయనారుని తనలోకి తీసుకున్నాడు. అప్పుడు నాయనారు శివునిలో ఏకమైపోయి తాను శివుడు అయిపోయాడు. దీన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే నాయనారు భావన చేత మోక్షమును పొందినట్లుగా మనం గమనిస్తాము కదండి. స్యం భావ్యాతి మీ యందు మంచి భావము ప్రవేశించి ఈశ్వరాభిముఖులై నిరతిశై సుఖస్వరూపమైన శివుని యందు కలిసి మీరే శివుడు అవుతారు. అటువంటి స్థితి
మనకు కలగడం కోసమే మహానుభావుడైన పరమాత్మ మనకి ఉపకారం చేశాడు. ఇటువంటి జ్ఞానమును శంభు స్వరూపం మనకు కటాక్షిస్తుంది. అందుకే శంభు అన్న నామం అంత గొప్ప నామమైంది. పరమశివుని రూపములలో ఆ శాంభవ స్వరూపం అంత గొప్పది అయింది. ఆ నామములు చెప్పుకుంటే చాలు మనం ఉద్ధరించబడతాము. ఈశ్వరత్ జ్ఞానమనివిచ్చత్ జ్ఞానదాత మహేశ్వర. ఈశ్వరుని అనుగ్రహం వలన మాత్రమే జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానంను ఇచ్చేవాడికి మహేశ్వరుడు అని పేరు. శంభు నామమును మీరు గట్టిగా పట్టుకొని ఆ నామముతో పిలిస్తే ఆయన మీ భావాలను మార్చి మిమ్మల్ని ఈశ్వరుని వైపు తిప్పుతాడు. మీకు సత్ప్రవర్తన కల్పిస్తాడు. మిమ్మల్ని చక్కటి వాడిగా రూపుదిద్దుతాడు. కనుక మనం ప్రతిరోజు శంభు నామమును చెప్పుకుంటూ శంభు అనుగ్రహం పొందాలి. ఇదియే శం. ఈ లోకంలో సుఖము దగ్గర నుంచి నిరతిశయ సుఖం వరకు, ఊర్ధ్వలోక సుఖం వరకు ఎంత సుఖం ఉన్నదని మీరు అనుకుంటున్నారు? అన్ని సుఖములను మీకు ఇవ్వడం, దీనినే కామకోటి అని పిలుస్తారు. కామకోటి అనగా ఇక్కడ కోరికలు ఇవ్వడంతో మొదలుపెట్టి కోరికలు లేకుండా చేయడం వరకు తీసుకువెళ్ళి ఆ తర్వాత పుణ్యమును ఇచ్చి పుణ్యము వలన ఊర్ధ్వలోక ప్రాప్తి వరకు ఇచ్చి తర్వాత మరలా తిరిగి రానవసరం లేని పురాణ వృత్తి రహిత శాశ్వత శివసాయుధ్య స్థితి అనబడే మోక్షస్థితి వరకు ఇవ్వగలిగిన అంచులన్నీ ఆవిడ చేత పరిపాలించబడుతున్నాయి. ఆవిడ యవనిక ఎత్తి ఈ కామకోటిలో నిలబెడుతుంది. ఈ కోటిలో ఏ మెట్టు మీద మీరు నిలబడతారో దానికి తగినట్లుగా మిమ్మల్ని నిలబెట్టడానికి ఈ నామములు ఈశ్వరానుగ్రహం మిమ్మల్ని రక్షిస్తాయి. రుద్ర ప్రశూపతి నాయనారు వృత్తాంతమే అందుకు ఉదాహరణ. చూశారు కదా ఫ్రెండ్స్, రామాయణం లాగానే శివపురాణంలో కూడా మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. రామాయణం అనేది మన పెద్దలందరూ మనకు చెప్తారు, కానీ శివపురాణం గురించి మనకంత సరిగా తెలియదు. మీరందరూ ఈ శివపురాణం తెలుసుకొని ప్రజలందరికీ తెలియజేయడానికి మీరు అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ, శివపురాణం వల్ల మనకు కలిగే లాభాలు ఏమిటి, మనం మనసు ఎంత అలజడితో అవినీతితో ఎలాంటి దుష్టశక్తులతో నిండి ఉందో అలాంటివన్నీ ఈ శివుడి యొక్క నామాన్ని మనం స్మరించడం వల్ల ఆయనలో మనలోని ఆ దుష్టశక్తుల్ని పంపించి మనకు జ్ఞానోదయం చేసి మనల్ని ఆయనలో ఐక్యం చేసుకుంటాడు. అదే మనకి స్వర్గం కావాలా నరకం కావాలా? ఈ భూలోకంలో స్వర్గం నరకం రెండూ ఉన్నాయి కాబట్టి అందులో నువ్వు వెళ్ళే తీరును బట్టి ఆ శివయ్య నీకు మంచి మార్గంలోకి వెళ్ళాలి అనుకుంటే నువ్వు శివయ్యని ధ్యానం చేసుకొని మంచిగా ఆశిస్తూ ఒకరికి చెడు తల పెట్టకుండా మంచిగా నీ దారిలో నువ్వు వెళ్తే నీకు ఆ శివయ్యే తోడుగా ఉండి నీకు స్వర్గలోక ప్రాప్తి ప్రసాదించి అదేవిధంగా శివయ్యలో ఐక్యం కూడా చేసుకుంటాడు. మీ భక్తిని చూసి శివయ్య భక్తి పరమశుడు. ఆయనకి మనం ఎంత భక్తితో పూజ చేస్తే అంత మనల్ని చూసుకుంటాడు. ఓం నమ శివాయ. శంభు అనే అతని నామాన్ని మనం స్మరించుకుంటే మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తారనేసి ఈ అధ్యయనం వల్ల మనం తెలుసుకున్నాం. నాయనారు వల్ల చూశారు కదండి, ఈశ్వరుని స్మరిస్తూ ఆయన చన్నీటిలో నిల్చున్నా కూడా ఆయనకి శివుడు వచ్చి హక్ చేసుకున్నంత ఫీలింగ్ వచ్చిందంట. సో ఇలాంటి మరిన్ని తెలుసుకోవడానికి శివుడి యొక్క మహిమలు ఇంకా ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు మరిన్ని న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. అదేవిధంగా మన ఛానల్లో రామాయణం కూడా ఉందండి. రామాయణం శ్రీరాముడు నారదుడు పెట్టిన శాపం వల్ల శ్రీరాముడు విష్ణువు లక్ష్మీదేవి మానవ రూపమెత్తి ఆ వియోగం శ్రీరాముడు సీతమ్మ వియోగము ఎలా జరిగింది, వాళ్ళు మళ్ళీ లాస్ట్కి చివరికి ఎలా కలుసుకున్నారని ఆ రామాయణంలో మీరు విని
తరించవచ్చు, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా మన ఛానల్లో పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మీరు పిల్లలకి వినిపిస్తూ విత్ మోరల్తో ఉన్నాయి కాబట్టి ఆడియో నవలే, సో మీరు వినిపిస్తూ నిద్రపుచ్చచ్చు. మీరు ఏం స్టోరీ చెప్పాలి అని బాధపడాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా మన ఛానల్లో పెద్దలు టైంపాస్కి సరదాగా కాసేపు నవలలు కూడా చదువుతూ వాళ్ళు వినవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. శివపురాణం అన్ని వీడియోసు, రామాయణం అన్ని వీడియోసు మీరు కావాలనుకుంటే ప్లేలిస్ట్లో అవైలబుల్లో ఉన్నాయండి. మీరు అక్కడికి వెళ్ళి వినొచ్చండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు నచ్చితే, ఇంట్రెస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. శివపురాణాన్ని మనం అందరికీ అందజేయడమే ఈ ఆలోచన. Little Star Swanders channel ni subscribe, like, share Mario comment Chayandi Moreno videos kosam. Thanks for your support.